ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ సమన్వయకర్త మిత్రులు చింతా రవికుమార్ గారిని మరి కలిసేటందుకు వచ్చిన సందర్భంలో ఉన్న అలాగే నాతో పాటు చేసినటువంటి డాక్టర్లు నాయకులు అలాగే వెంకటరావు గారు అలాగే బూట్ మండపాటి గోవిందరావు గారు అలాగే మిగతా మిత్రులందరూ వచ్చేసిన సందర్భంగా మొన్న 30వ తారీఖున గడిచిన నెల 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి వచ్చిన సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఉన్న విశేషమైనటువంటి జనవాహిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నుంచి ఇచ్చేసి ఆయనకి సాధారణంగా స్వాగతం పలిచిన సందర్భంలో చూసి ఓర్చుకోలేనటువంటి ఈనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జతలు కానీ అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తాలూకా క్రియాశీలకమైన నాయకులు వారు ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నటువంటి సందర్భంలో బలహీనపరిచే ఆలోచించి బలహీనపరిచేటటువంటి ఈ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ రవికుమార్ గారి మీద ఒక తప్పుడు కేసు బనాయించి ఆయనతో కలిపి ఆయన మినహాయించి మరొక 27 దాంట్లో కలిపి ఒక తప్పుడు కేసుని బనాయించి ఫ్రేమ్ చేసి ఆయన్ని నిరుత్సాహపరచడానికి ఆయన్ని నిర్వీర్యం చేయడానికి ఆయన్ని అనుసరించినటువంటి ముఖ్యుల్నే ఒక భయాందోళన గురి చేసేటటువంటి పరిస్థితి కలిగించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని మరి దాంట్లో అడిగిన ముఖ్యంగా ఇవాళ బయటకు వచ్చిన సందర్భం అడిగిన ముఖ్యం అంటే కేసు ఉన్నప్పటికీ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. అది కేసులో కూడా పూర్తిగా ఎటువంటి బలమైనటువంటి కారణాలు లేకపోవడం వల్ల మరి రేపు బయటికి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఆ రోజు బెయిల్ సందర్భంలో శాసనసభలో సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ ప్రాంతంలో లేకపోవడం వల్ల ఈరోజు మిత్రులు డాక్టర్లు రవికుమార్ గారిని కలుద్దామని ఆంధ్రప్రదేశ్ వచ్చాను. చాలా సంతోషం. ఎందుకంటే నాతో పాటు ప్రయాణం చేసేటటువంటి ఒక ఆలోచన చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనుకున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా ఇవాళ రవికుమార్ గారు జగన్ గారి అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళడం, అలాగే చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి చిత్తశుద్ధితో తన శక్తివంచిన అంటే ఇటువంటి ప్రయత్నం ఏ ప్రయత్నం చేసినప్పుడు కూడా గురించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అలాగే ఈ జిల్లాకి మంత్రి అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కానీ వారి తాలూకా చర్యలు చాలా ఖండించదగినవి. ఏదేమైనప్పటికీ కూడా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని వీలైతే మనం మంచి కార్యక్రమాలు చేసి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎవరైతే సంక్షేమ కార్యక్రమాల పట్ల లేకపోతే సంక్షేమ కార్యక్రమాల తాలూకా బెనిఫిట్స్ ని ఆశిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా అవసరాన్ని తీర్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ కేవలం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థతో రాజకీయంగా ప్రత్యర్థిగా ఉండేటటువంటి వ్యక్తుల్ని
అస్థిరపరిచేటటువంటి ప్రయత్నం చేయడం చాలా అమానుషం. వారు ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. దీనికి మరి ఏ పరిస్థితుల్లో కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించేటటువంటి పాత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాల తాలూకా సమన్వయకర్తలు కానీ, అలాగే మరి అలాంటి కొంచెం కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మా అందరి తాలూకా సపోర్ట్ ఎప్పుడు కూడా రవికుమార్ గారికి ఉంటుందని, ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో చేసేటటువంటి ఏ కార్యక్రమాలకైనా మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, దీంట్లోన అంతర్భాగమైనటువంటి సర్గుజీ మండలం కానీ, బోధి మండలం కానీ, వీటన్నిటిలో కూడా కొంతవరకు మా కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు మా తండ్రి గారు వారితో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి 3 మండలాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో వ్యక్తిగత సంబంధం, అలాగే పార్టీపరమైనటువంటి అనుబంధం ఉంది. అది ఎల్లప్పుడూ కూడా నా ద్వారా, అంటే ఆయనకి సక్సెసర్గా, ఆయన వారసుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో నా ద్వారా జరగాల్సిన ఏదైనా కార్యక్రమం ఉంటే ఇప్పుడు కూడా సాకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని మీడియా ముఖ్యంగా నేను ఆయనకి అయితే భరోసా ఇస్తున్నాను. మీరు దేనికి తగ్గాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా మంచిగా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో దీన్ని కొనసాగించి మరి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో గెలిచేటటువంటి అభ్యర్థి తాలూకా పార్టీయే రాష్ట్రంలోని అధికారం చేపట్టేటటువంటి ఒక చిన్న సెంటిమెంట్ అయితే ఉంది. మరి రాబోయే రోజుల్లో అది 2 విధాలుగా ఇటు మీ తాలూకా విజయం, అటు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని కూడా అందుకు ఆ సెంటిమెంట్ని కాపాడుతూ, ఆ సెంటిమెంట్ని నిలబెడుతూ మీరు ప్రయత్నం చేస్తే మీకు మేమందరం కూడా సహకరించి ఆ శాసనసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ఆలోచన అందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో. దాన్ని పూర్తిగా 100% సాకారం చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. చేసే క్రమంలో మా స్వార్థం ఏంటంటే మన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని అధిరోహించి సామాన్య ప్రజల తాలూకా ఆశలు, సామాన్య ప్రజల తాలూకా అంచనాలను అందుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మనం కోరుకోవాలని ఆ సందర్భంగా నేను మీకు నా తాలూకా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని అస్థిరపరిచేటటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా పోకడలు చాలా దుర్మార్గమైనవి. మీరు కానీ, అంటే రవికుమార్ గారు కానీ, మాజీ మంత్రి అప్పలరాజు గారు కానీ, అక్కడ కర్నూలు జిల్లాలో విరూపాక్షి గారు శాసనసభ్యుడిని చాలా చిత్రహింసలు పెట్టి, అంటే మానసికంగా చిత్రహింసలు పెట్టి వారు చేసినటువంటి ప్రయత్నం చాలా తప్పు, దుర్మార్గం అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ కూడా మొన్ననే ఆఖరిగా, అంటే ఎక్కువసేపు అయిందాం కానీ ఆఖరిగా ఒక మాట చెప్పాలి. మొన్ననే శాసనసభలో కూడా వ్యవహారాలు చూస్తే శాసనసభలోనైతే ఏకంగా పార్టీ కార్యకర్తల సమావేశం, అక్కడ ప్రత్యర్థి లేడు, ప్రతిపక్ష పార్టీ లేదు. కానీ శాసన మండలిలో తగినంత బలం ఉన్నప్పుడు మేమందరం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, డిఎస్ఎల్ జరిగినటువంటి అవతోపులు కానీ, అలాగే మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎల్లినో ద్వారా జరిగినటువంటి అనర్థాల గురించి ప్రస్తావించాలని కోరినప్పుడు కానీ వీటన్నిటి ప్రస్తావించడానికి అవకాశం ఇవ్వకుండా తన స్థాయిని మరిచి వ్యవసాయ శాఖ మంత్రి లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ గారిని అనలాంటి మాటలు మాట్లాడటం మీరు అందరూ చూసే ఉంటారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం, ఆలోచన. దీన్ని కూడా తీవ్రంగా ఈ ద్వారా ఖండించి భవిష్యత్తులో ఏంటంటే ఇవన్నీ కూడా శిశుపాలుడు 100 తప్పుల్లో భాగంగా ఈ తప్పులు జరుగుతున్నాయి. 100 తప్పులు పూర్తయ్యే సందర్భంలో 2029 నాటికి ఆ 100 తప్పులు పూర్తవుతాయి. మిమ్మల్ని ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ మిమ్మల్ని
రక్షించే పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో మీకు మరొక్కసారి బాగా చేసుకుంటుంది ఏంటంటే మీ తాలూకు నడవడికి మార్చుకోండి. నడవడికి మార్చుకొని ఎదుటి వాళ్ళని అభిమానించలేకపోతే గౌరవించడమే నేర్చుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఏవైతే జరిగాయో ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం ఈ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రతినిత్యం ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా కొన్ని మనవి టెలికాస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు రవికుమార్ గారి పట్ల కానీ జరగబోయేటటువంటి ఏ పరిస్థితుల్లో కూడా పార్టీ సంపూర్ణమైన సహకారం మద్దతు చేస్తుంది. అందుకే జగన్ గారు కూడా పిలిచి వారికి సంపూర్ణమైనటువంటి గౌరవం ఇచ్చారు. అలాగే వార్తలు సహకరిస్తామని తెలియజేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని విషయంలో ఇటువంటి రాజీ లేదు. ప్రతి వార్డు నుంచి డెప్యూటీసీ, ఎంపీటీసీ, అలాగే మున్సిపాలిటీ, మరి ఆంధ్ర మున్సిపాలిటీ గెలుస్తుంది లేదు. ఒకవేళ ఉంటే ప్రతి ఎన్నికకి కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దీంట్లో మాత్రం ఎటువంటి రాజీ పడే ప్రశ్న లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఏమైనా పరిస్థితుల్లో ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లోన ఏమైనా అలాంటి ఆలోచన ఉంటే అది మీ సమన్వయకర్త ద్వారా పరిశీలించుకొని దాన్ని నిర్ణయం తీసుకోవాలన్నది అది మీడియాకు సంబంధం లేని విషయం అనుకోండి. ఇది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 మండలాలకు సంబంధించినటువంటి మండల పరిషత్తులను, అలాగే ఈ 4 మండలాల నుంచి ఇవాళ జడ్పీటీసీ ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగేటటువంటి పరిస్థితులు, దానికి కూడా ఇక్కడ ఈ 4 జడ్పీటీసీలు కూడా గెలిపించేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీన్ని మనం పూర్తిగా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిని వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, ఆఖరి మాట ఏంటంటే 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 164 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో అత్యంత దుర్మార్గుడు, అత్యంత దురహంకారి ఈ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ శాసనసభ్యుడు. మరుసు పదజాలంతో మాట్లాడటం నెనతో పెట్టిన విద్య. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వయసు అలాగే గౌరవం తెలియనటువంటి వ్యక్తి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం ఏకవచనంతో సంబోధించడం, తనకన్నా పెద్దవారు, తనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏకవచనంతో సంబోధించి అది గొప్పలా మాట్లాడుకోవడం అనేది చాలా బాధ అనిపించింది. కానీ మరి ఆయన ఏదో సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారని వింటున్నాం. నిజంగా మరి సాఫ్ట్ బాల్ అంటే ఏంటో ఆయన తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆయన ఎలాగా అసోసియేషన్కి చైర్మన్ అయ్యాడు, ఆయన ఎలాగ సర్టిఫై చేస్తే ఆ క్యాండిడేట్స్ ఈ డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యారు అనేది ఒకసారి ఆయనకు ఒకవేళ అవకాశం వస్తే, నాకైతే బోర్డు సమయం ఖాళీ ఉంది, ఆయనకి సాఫ్ట్ బాల్ ప్రతికుంటే ఆ సాఫ్ట్ బాల్ కోర్టులో ఆయన సాఫ్ట్ బాల్ ఆడి చూపిస్తే నేను దానికి సిద్ధమని మీ ద్వారా తెలియజేస్తున్నాను.